రఫా 15 లక్షల మంది పాలస్తీనా శరణార్థుల కేంద్రం ఇది. ఇజ్రాయెల్ ఆర్మీకి మెయిన్ టార్గెట్. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్న పేరు ఇది. పాలస్తీనాలోని ఓ నగరం రఫా. కానీ ఇప్పుడు ఆల్ ఐస్ ఆన్ రఫా సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంది ఈ హ్యాష్ ట్యాగ్. అసలు సోషల్ మీడియాలో ఇది ఎందుకు ట్రెండ్ అవుతోంది, దానికి కారణం ఏంటి, దాని వెనుకున్న రీజన్స్ ఏంటి, ఇది ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య జరుగుతున్న యుద్ధంపై చూపే ఎఫెక్ట్ ఎంత, అసలు రఫాలో జరిగిందేంటి? మా నెక్స్ట్ టార్గెట్ రఫానే. అక్కడ శరణార్థుల ముసుగులో నక్కిన హమాస్ ఫైటర్లను ఏరివేస్తాం. ఇది కొన్ని రోజులుగా ఇజ్రాయెల్ చేస్తున్న ప్రకటన. అన్నట్టుగానే చేసి చూపించింది. ఇజ్రాయెల్ మిజైల్స్ రఫాపైకి దూసుకెళ్లాయి. ఈ దాడులో 45 మంది మృతి చెందారు. అందులో చిన్నారులు కూడా ఉన్నారు. ఇది నిజంగా అమానుషం. బతుకు జీవుడాన్ని పారిపోయి వచ్చి తలదాచుకుంటున్న శరణార్థుల శిబిరాలపై దాడులు చేయడం ఏంటి అసలు? అది కూడా ఇంటర్నేషనల్ కోర్టు రఫా ఆపరేషన్ను నిలిపివేయాలని తీర్పిచ్చిన మర్నాడే ఈ దాడి చేయడం ఏంటి? అంటే ఎవరేం చెప్పినా మేము చేయాలనుకున్న చేస్తామన్న ఖండకావరమా? ఇజ్రాయెల్ చేసిన దాడిని ప్రపంచ దేశాలు ముక్తకంఠంతో ఖండించాయి, అమెరికాతో సహా. కానీ ఇజ్రాయెల్ మాత్రం తగ్గేదేలే అంటుంది. ఇక్కడ ఒక చిన్న పాజ్ ఇద్దాం. ఇప్పుడు ఆల్ ఐస్ ఆన్ రఫా పైకి వద్దాం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఈ ఫోటో వైరల్ అవుతుంది. మీరు చూస్తున్న ఫోటో ఇదో AI జనరేటెడ్ పిక్. శరణార్థుల శిబిరాలపై ఇంగ్లీష్లో ఉన్నాయి ఈ లెటర్స్. ఆ కింద కనపడుతున్నాయని శరణార్థుల శిబిరాలు. బట్ ఈ పిక్ చూపిస్తున్న ఇంపాక్ట్ అంతా ఇంత కాదు. మన ఇండియాలోని అనేక మంది సెలబ్రిటీలు ఈ పిక్ను షేర్ చేస్తున్నారు. పాలస్తీనా ప్రజలకు సంతాపం పలుకుతున్నారు. ఆలియా భట్, ప్రియాంక చోప్డా, కరీనా కపూర్, వరుణ్ ధావన్, రష్మిక మందానా, సోనాక్షి సిన్హా, సమాంతా, తృప్తి దిమ్రి, దియా మీర్జా, రిచా చద్దా, భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ భార్య రితిక, ఇర్ఫాన్ పఠాన్, ఇలా చాలా పెద్ద లిస్ట్ ఉంది విఐపీలు. పాలస్తీనాకు మద్దతు పలికిన వారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్లలో ఉంది. హాలీవుడ్ సెలబ్రిటీస్, స్పోర్ట్స్ సెలబ్రిటీస్ ఇలా ఈ పిక్ను షేర్ చేశారు. ఇజ్రాయెల్ వదిలిన మిజైల్ రఫాపై చూపించిన ఎఫెక్ట్ ఎంతో తెలియదు, కానీ ఈ పిక్ చూపిస్తున్న ఎఫెక్ట్ దానికంటే 100 కాదు 1000 రెట్లు ఎక్కువగా ఉంది. నిజానికి ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభించింది హమాస్పై. అదొక తీవ్రవాద సంస్థ. ఇప్పుడు చేస్తుంది పాలస్తీనా ప్రజలపై. ఇది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిప్రాయం. ఇది తప్పని కూడా చెప్పడం లేదు ఇజ్రాయెల్. మేం చేసిందే కరెక్ట్ అంటోంది. ఇదే ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. ఇప్పుడు మరో వర్షన్ చూద్దాం. రఫాపై దాడికి ముందు ఏం జరిగిందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఆ ప్రాంతం నుంచి టెల్ అవీవ్ అంటే ఇజ్రాయెల్ రాజధానిపైకి రాకెట్లు వచ్చాయి. ఆ దాడులు చేసింది హమాస్. ఈ అవకాశం కోసమే కాచు కూర్చోంది ఇజ్రాయెల్. ఈ రాకెట్లను పక్కాగా అడ్డుకుంది. అట్ ది సేమ్ టైం కౌంటర్ అటాక్ స్టార్ట్ చేసింది. అయితే హమాస్ మెయిన్ లీడర్లను టార్గెట్ చేసింది ఇజ్రాయెల్. వారంతా శరణార్థుల మధ్య ఉన్నారు. ఈ విషయం తెలుసు ఇజ్రాయెల్కి కూడా. బట్ ప్రజల ప్రాణాల కంటే హమాస్ లీడర్లు చేస్తే చాలనుకుంది ఇజ్రాయెల్. మిజైల్స్ ప్రయోగించింది. మరి ఈ దాడిలో వారు చనిపోయారా లేదా అన్నది ఇంతవరకు కన్ఫర్మ్ చేయలేదు ఇజ్రాయెల్. బట్ అభంశుభం తెలియని ప్రజలు, చిన్నారులు మాత్రం ప్రాణాలు కోల్పోయారు. ఇక రాజకీయానికి వద్దాం. ఇజ్రాయెల్ యుద్ధాన్ని కొనసాగించాలంటే అమెరికాతో పాటు పశ్చిమాసియా దేశాల సపోర్ట్ చాలా అవసరం. బట్ ఇప్పటికే తాము యుద్ధానికి సంసిద్ధంగా ఉన్నామని చెబుతోంది. అంటే నియర్ ఫ్యూచర్లో ఈ దేశాల నుంచి సహాయ నిరాకరణ జరిగినా ముందుకు వెళ్లేందుకే సిద్ధంగా ఉన్నామని చెప్పకనే చెబుతోంది ఇజ్రాయెల్. పరిస్థితులు చూస్తే అదే నిజం అనిపిస్తోంది కూడా. ఇప్పటికే ఇరాన్ ఓ వ్యూహాత్మకంగా ఒక గేమ్ను స్టార్ట్ చేసింది. ఈ విషయంలో ముందు నుంచి అమెరికాను లాక్ చేయాలని చూస్తోంది. ఇజ్రాయెల్కు సపోర్ట్ చేస్తుంది అమెరికానే. ఇంత జరిగిన ఇజ్రాయెల్పై ఎలాంటి ఆంక్షలు విధించలేదు చూడండి అంటోంది ప్రపంచ దేశాలతో ఇరాన్. అంతేకాదు అమెరికా దౌత్య సిబ్బందిని దేశం విడిచి వెళ్లాలని ఆదేశించాలంటూ ఆ దేశంలో డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. దీంతో అడకత్తెరలో పోకచెక్కల అమెరికా సిచ్యువేషన్ తయారయ్యే పరిస్థితి కనిపిస్తోంది. అయితే అమెరికా కొత్త రాగం ఎత్తుకుంది. ఇప్పటికి కూడా అమెరికా ఇజ్రాయెల్ సంబంధాల్లో ఎలాంటి మార్పు లేదు. పరిస్థితులు అలా మారాలంటే ఇంకా దారుణాలు జరగాలని అమెరికా ఇండైరెక్ట్గా చెప్తోంది. అంటే మరింత మారణ హోమం జరిగేదాకా అమెరికా వేడుక చూస్తూనే ఉంటుందన్నమాట. ఒకటి మాత్రం నిజం, ఇజ్రాయెల్ దాడులు చేసింది, కానీ జస్ట్ 2-3 మిజైల్స్ మాత్రమే ప్రయోగించింది. కానీ రఫాపై దాడికి ఇప్పటికే టోటల్ ఆర్మీని రెడీ చేసింది. యుద్ధ ట్యాంకులను మోహరించింది, క్షిపణులను లోడ్ చేసి పెట్టింది. ఏ క్షణమైనా వీరంతా ఆ యుద్ధ ట్యాంకులు కానీ ఈ మిజైల్స్ కానీ రఫా వైపు దూసుకు వెళ్లే అవకాశాలు లేకపోలేదు. అదే జరిగితే జరిగే మారణహోమం అంతా ఇంత కాదు. అప్పుడు ప్రపంచ దేశాలు ఎలా రియాక్ట్ అవుతాయి, ఇజ్రాయెల్ని అడ్డుకునేందుకు ఏం చేస్తాయి? ఇప్పుడు ఈ ఆలోచనలే వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. For more videos like this, subscribe Big TV channel.